వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వద్దు అని కాంప్రమైజ్ అవడంలో వాళ్ళు ఎన్నకాడరు. ఎక్కడైతే సార్ ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేయడానికి చివరికి రాజీనామా చేసి ఎంపీలందరూ బయటకు వచ్చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మీదే ఉంటుంది. రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెడతారు. ఆ చిత్తశుద్ధి కావాలా? ఆ క్వశ్చన్ చేసే మీకు జగన్మోహన్ రెడ్డి 20 మంది ఎంపీలని రాజీనామా చేసుకొని కూర్చొని స్ట్రైక్ చేసి ఉండొచ్చుగా. ఏం చేశారు ఎంపీలు? 5 సంవత్సరాలు ఏం చేశారు? ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి స్ట్రైక్ చేస్తే ఏమవుతుంది? ఏమయ్యేది కాదు. ఈ వీవీప్యాట్ జరిగేది అప్పుడే జరుగుతుండే. లేదు, ఆయన జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ రోజు స్పెషల్ స్టేటస్ కి దిక్కు లేదు. చంద్రబాబు నాయుడు గతంలో చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళ దగ్గర బలం లేదు. బట్ ఏం చేయాలనుకున్నా ఈ రోజు అయితే ఆ ఛాన్స్ వచ్చింది. చంద్రబాబు నాయుడు నాకు ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ చాలు అని సంతకం పెట్టిన ఆంధ్రప్రదేశ్ ద్రోహి చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ నెలల పసికందు దింపిన ద్రోహి. ప్యాకేజీలోనే ద్రోహిని అనేస్తుంటే రాజధానియే లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏది ఎట్లా? ఆంధ్రప్రదేశ్ అమరావతి చట్టాలు కానీ రాజకీయ నాయకులు అందరు కళ్ళు గంతలు కట్టుకొని ఉన్నారు. ఈయన మాత్రం 5 లక్షల కోట్ల స్కామ్ చేసేసారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం రాజధాని కట్టలే. మీరైతే కళ్ళకు గంతలు కట్టుకోలేదు కదా. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఎక్కడైతే 29 గ్రామాల్లో రాజధాని కడతా అంటున్నాడో అక్కడ ఎకరం భూమి 2014లో రాష్ట్రం విభజన కంటే ముందర 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు ఎకరం. ఆ ప్రభుత్వం కనుక ఆ భూమి కొన్నట్టయితే మార్కెట్ ధరకి డబల్. నేను రిజిస్టర్ ఆఫీస్ మార్కెట్ కాదు. 2013 భూసేకరణ చట్టం అయితే మీరు రిజిస్టర్ ఆఫీస్ లో నమోదైన విలువకి 4 రెట్లు ఇచ్చి కొనాలా. అక్కడ రిజిస్టర్ ఆఫీస్లో 2 లక్షలు 3 లక్షలే ఉంది. అక్కడ అంటే 12 లక్షలు అవుతుంది. అట్లా కూడా 4 టైమ్స్ చేస్తే మార్కెట్ రేట్ కూడా కొంచెం అటు ఇటుగానే ఉంది. 20 లక్షలు మీరు ఎకరానికి ఇచ్చి కొంటే చంద్రబాబు నాయుడు కొన్న 34,000 ఎకరాలకి 6,800 కోట్లు పెట్టి కొనేయచ్చది. ల్యాండ్ పూలింగ్ అని ఒకటి తీసుకొచ్చినాడు. ల్యాండ్ పూలింగ్ ఏం చెప్తుంది? రైతు 1 ఎకరం కనుక ప్రభుత్వానికి భూమి ఇస్తే రైతుకి 1000 గజాల రెసిడెన్షియల్, 200 గజాల కమర్షియల్ భూమి ఇస్తారంటున్నారు. 1 ఎకరంలో 4,840 గజాలు ఉంటుంది. అంటే 25% రైతుకి ఇస్తామంటున్నారు. 50%లో రోడ్లు, భవనాలు, పార్కులు, చర్చిలు, మసీదులు, పేదోళ్ళకి ఇళ్ల పట్టాలు 50%. బట్ ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారిని రైతులు నమ్మారు అని అంటే ఆ క్రెడిబిలిటీ ఏ సీఎం అని సంపాదించుకోగలరా? మీరు చెప్పేదినండి, మొత్తం చెప్పనివ్వండి. 25% ప్రభుత్వం దగ్గర మిగులుతుంది. రైతులకి 25%, ప్రభుత్వానికి 25%, 50% ఏమో రోడ్లు, భవనాలు, పార్కులు పోతుంది. చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే జగన్మోహన్ రెడ్డి కనుక రాజధాని కొనసాగించుంటే ఈ ప్రభుత్వానికి మిలికిన ఈ 25% భూమి విలువ 5 లక్షల కోట్లు అయ్యేదంటాడు. 25% భూమి విలువ 5 లక్షల కోట్లు అయినప్పుడు రైతులకు కూడా 25% కదా. దాని భూమి విలువ ఎంత? ప్రభుత్వ భూమి 5 లక్షల కోట్లు. అప్పుడు అది 5 లక్షల కోట్లే కదా. నువ్వు 7,000 పెట్టి ఎందుకు కొనలే? నువ్వు 7,000 పెట్టి కొన్నట్టయితే ఈ 5 లక్షల కోట్లు ప్రభుత్వానికి కదా వచ్చేది. నువ్వు 7,000 పెట్టి మార్కెట్ రేట్ కి డబుల్ ఇచ్చినా కానీ మార్కెట్ రేట్ కి టీప్ ఇచ్చినా కానీ 10,000 కోట్లతో కొనచ్చు నువ్వు. అది నువ్వు పసుపు కుంకుమకి 20,000 ఇచ్చేస్తావా? రాజధానికి నువ్వు కొనడానికి నీ దగ్గర 7,000 కోట్లు లేవా? రాష్ట్రాల దగ్గర అప్పుడు అప్పులు చేయడానికి ఎక్కడుంది కదా. అదే 1,13,000 కోట్ల ఫస్ట్ సంవత్సరం బడ్జెట్, 2 సంవత్సరాలు కలిపి 2,25,000 కోట్ల బడ్జెట్ లో 7,000 కోట్లు నువ్వు తీయలేవు. కానీ 1,90,000 కోట్లలో నువ్వు 20,000 కోట్లు తీసి పసుపు కుంకుమకి ఇచ్చేస్తావా? నువ్వు ఎవరితో లోపు పెడుతున్నావు? మరి ప్రభుత్వాల్లో అయితే సరే, నాయకులు సరే, అక్కడున్న రైతులకే ఏ ప్రాబ్లం లేనప్పుడు మనం అదే నువ్వు రైతుకి 10 లక్షల విలువైన భూమి ఒకటి ప్రభుత్వానికి ఇస్తే చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారం 5 లక్షల కోట్లు అయితే ఎకరము 15 కోట్లు అవుతుంది. అక్కడ అవుతుందండి. నా మాటినండి, తక్కువ కాస్ట్కి వచ్చేటప్పుడు 7,000 కోట్లకే మొత్తం మనం కొనేసి ఉంటే 5 లక్షల కోట్ల విలువ చేసే ఖజానా ప్రభుత్వం దగ్గర ఉండేదనేది మీ వాదన. ఒక్క నిమిషం. ఇక్కడ రైతులు బతుకుతుంటే 5 లక్షల కోట్లు వాళ్ళకే మిగిలినప్పుడు వాడు ఎందుకు ఇచ్చినట్టు? వాడు బతకాలనే కదా. వాడు బతుకుతుంటే మీ ప్రాబ్లం ఏంటి మరి? అక్కడ భలే ఉన్నారు. ఇప్పుడు ఈ రాజధానిలో అక్కడ మీరు అసెంబ్లీ, సెక్రటేరియట్ ఆ భూమిలో కట్టకపోతే ఆ భూమి విలువ పెరుగుతుందా? వాళ్ళిద్దరు బాగుపడాలి కదా. అక్కడ రాజధాని కట్టకపోతే భూమి విలువ పెరుగుతుందా? కానీ ఆయన ప్రయత్నం స్టార్ట్ చేశాడు కదా. కట్టకపోతే భూమి విలువ పెరగదు కదా. పెరగదు. అక్కడ కట్టేది ఏంది? అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్, ప్రభుత్వ భవనాలు, క్వార్టర్స్, ఇవన్నీ ఎవరాస్తి? అండి రైతులకు చెప్పుకునేటువంటి ప్రభుత్వం యొక్క 5 కోట్ల మంది ప్రజల ఆస్తులు. ప్రతి ప్రభుత్వ భవనము ప్రజల ఆస్తి. 5 కోట్ల మందికి చెందిన ఆస్తి అది. 5 కోట్ల మందికి చెందిన ఆస్తి మీ భూమిలో కడితే మీ భూమి విలువ పెరిగితే
5 కోట్లకి వెళ్తుందా లాభం? మీకు వెళ్తుందా? మీకు ఎందుకు ఇవ్వాలా? బట్ ఎప్పుడైనా ఒకళ్ళు నష్టపోవాల్సిందే. ఇప్పుడు నష్టపోవట్లేదు, రూపాయికి 2 రూపాయలు తీసుకోమంటున్నాం. నేనేమంటా శేఖర్ గారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు ఇక్కడ, పోలవరం అక్కడ కడతారు. 5 కోట్ల మందికి కాకపోయినా 1,00,000 మందికో 2 లక్షల మందికి మంచి జరగాలన్నప్పుడు ఒక 10,000 మంది ఇల్లులు నష్టపోతా ఉంటాయి. అది ఒకటే కదా, వాళ్ళు నష్టపోతున్నారు, వాళ్ళు నష్టపోతారు, వీళ్ళు తప్పదు. నేను అదే అంటున్నా. ఇక్కడ రివర్స్ అవుతుంది. పోలవరం ప్రాజెక్ట్ ఏమవుతుందంటే ఒక 50,000 మంది రైతులు, 1,00,000 మంది రైతులు నష్టపోతే 5 కోట్ల మంది లాభపడుతున్నారు. ఇక్కడ 5 కోట్ల మంది లాభం తీసుకొచ్చి ఈ 29,000 మందికి ఇస్తున్నారు. బట్ రేపు రాజధాని కట్టినప్పుడు 5 కోట్ల మందే కదా దాన్ని ఏదన్నా పోతే కదా, అది రైతులకు పోతుంది కదా. అదే చెప్పింది నేను. ఖజానాకి పోవాల్సింది 7,000 కోట్లతో నువ్వు కొన్నట్టయితే 5 కోట్ల మంది పోతుంది ప్రాఫిట్. అది దాన్ని పోనీయకుండా నువ్వు రైతుల ముసుగులో నువ్వు దూరేసి నువ్వు నీ వాళ్ళు టక 8 లక్షలు 10 లక్షలు ఈవెన్ మీరు ఇది కూడా ఏది అసెంట్ భూమిలో కూడా కొనేసుకొని ఎవరు చెవుల పువ్వు పెడతారండి. ఇది